మరి ముందుగా ముడిచినందుకు ఏమో మొట్టమొదటి బజార్న పడేసి ముఖ్యమంత్రి గారు నన్ను ఆ జాతిని 80 లక్షల మంది మాదిగలు ఉంటే 3 స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో రిజర్వేషన్ ఉంటే 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వని, ఒక్కొక్క ఇంట్లో 2 శాసనసభ్యత్వాలు, ఒక్కొక్క ఇంట్లో 3 ఒక పార్లమెంట్ 2 శాసనసభ్యత్వాలు, శాసనసభ్యులకు గెలిచే అవకాశం ఇచ్చారు, పార్లమెంట్ సభ్యులు గెలిచే అవకాశం ఇచ్చారు. కానీ మాదిగలకు మాత్రం ఒక్క స్థానం కూడా. సో నా మీద ఏదైనా కోపం ఉండొచ్చు, నేనేమన్నా చేసుకునేది కాదు, ఎవరి సొమ్ము తిన్నాను కాదు, అందరికంటే పవిత్రంగా బతకాలనేటువంటిది నా జీవితం. అయినా కూడా అది అక్కరకు రాదు అని అనుకున్నప్పుడు నా జాతరైనా ఎవరికో ఒకరికి ఇవ్వాలని నేను ఫైట్ చేశాను. ఎవరికో ఒక్కరికైనా 80 లక్షల మంది ఒక్కరైనా మా జాతిలో మాదిగ కులంలో ఒక్కరైనా లేదా, ఒక్కరికి ఇవ్వలేరా మీరు? ఒక కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యేలు ఇస్తారు, ఒక కుటుంబంలో ఎమ్మెల్యేలు ఎంపీఎల్స్ 3 ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం? నా కులాన్ని మొత్తం అగౌరవపరచడం మంచిది కాదు. నా కులాన్ని అభావితాలు చేస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, జాతి మొత్తాన్ని రాజకీయంగా పొందబెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాను ముఖ్యమంత్రి గారికి. చెప్పండి, ఒకరోజు అయితే ఈ విషయాల మీద మాట్లాడటం ఎవరెవరో కొత్తలను తీసుకొచ్చి మీరు పార్లమెంట్ సభ్యులు చేస్తున్నారు. మరి ఎందుకంటే ముందే నేను వచ్చాను, నాకు రాకపోతే కూడా నా జాతిలో ఎవరికైనా ఒకరికి ఇవ్వమని చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. కానీ 6 గంటలు ముఖ్యమంత్రి గారి పిఏతో మాట్లాడి రమ్మంటేనే నేను సెక్రటరీ పోయాను. 6 గంటలు కూర్చున్నా నాకు మాట్లాడే అవకాశం లేదు. సెక్రటరీలో 6 గంటలు మా అయోధ్యని పిఆర్ఓ ఆఫీసులో కూర్చొని ఉన్నాను నేను. నరేందర్ రెడ్డి గారు వచ్చి చూశారు, జయపాల్ రెడ్డి గారు వచ్చి చూశారు, ఆయన పిఏ. మరి వాళ్ళు అన్న ఒక అర్ధగంట సేపు మీటింగ్ అయిపోయింది కల్పిస్తామని చెప్పారు. 6 గంటల్లో నా జీవితం మొత్తంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అంత అవమానం నాకు ఎక్కడ జరగలేదు. మీద కానీ నా మీద కానీ కక్ష చూపిస్తున్నట్టు కనబడతాం. మాదిగోళ్ళ ద్వారానే నేను పైకి వచ్చానని చెప్పాడు. నేను జడ్పీటీఏ చేస్తే మాదిగోళ్ళతోనే పైకి వచ్చానని చెప్తాడు. నేను ఎమ్మెల్యే చేస్తే రాజుకి మాదిగోళ్ళ పైకి వచ్చినని చెప్తాడు. అదే మాదిగోళ్ళ తొక్కి పడేస్తున్నాడు ఆయన. అంటాడు కదా, ఆయన ఏమంటాడంటే నేను ఉత్తరాలే తొక్కి పైకి వస్తున్నా అని చెప్తాడు. అయ్యా మమ్మల్ని ఎంతగానో చెప్తావు, మేము చూడలేము, మేము మీకు అన్యాయం చేసింది ఏం లేదు.